రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైనటువంటి 2 అనర్హత పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో అధికారికంగా విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ తరపున పిటిషన్ చేసినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన తరపు న్యాయవాదులు స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. మరోవైపు దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు ముందే దానం స్పీకర్ కు ఓ అఫిడవిట్ సమర్పించాడు. అందులో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొన్నారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనే తప్ప పార్టీ మారినట్లుగా కాదని తెలిపారు. ఇదే కేసులో బీజేపీ శాసనసభాపక్ష నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్పై స్పీకర్ ప్రసాద్ కుమార్ మధ్యాహ్నం విచారణను ప్రారంభించనున్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెల 31తో ముగియడంతో అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు వేగవంతం చేశారు. ఇక గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మెజారిటీ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ పాలిటిక్స్ లో అయితే హాట్ టాపిక్ గా మారింది.